ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా ఇటు జగన్ ఇద్దరి మధ్యన ఏమైనా తేడా తెలిసిందా మామూలుగా? అన్న అప్పుడు మా జగన్ అన్న ఇంటింటికి పోయి రేషన్ ఇచ్చిండు, ఏ బంద్ చేసిండు. మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కన్నా కేక్ అమెరికా స్కూల్ లెక్క వేసిండు అన్న. నువ్వు ఒక్కసారి పోయి చూస్తే ఆ బెంచ్లు చూస్తే దిమ్మ తిరిగి ఓ మై గాడ్ అంటావన్న చూసి బెంచ్లని అట్లుంటాయి. పథకాలు ఇచ్చి సోమవారపోతులు చేశారు తప్పితే అభివృద్ధి ఏమి చేయలేదని అంటుండు కదా. మరి అట్లా అనుకుంటే పథకాలు ఇచ్చి సోమరితనమా? ఇప్పుడు రేషన్ బియ్యం ఇంటింటికి తెచ్చి రేషన్ బియ్యం సోమరితనమా? నువ్వు ఇప్పుడు ఒకళ్ళు పనికి పోకుంటే ఎట్లా వెళ్తుంది అన్న? ఇప్పుడు నేను సినిమా యాక్టరు, నాకు రోజు షూటింగ్ ఉండదు, ఉన్నప్పుడు తీసుకెళ్తారన్న. లేని రోజు ఏం తినాలి? వాడు షూటింగ్కి 4 రోజులకు ఒకసారి పోతాం, ఒక్క 400 రోజులు కావద్దా? ఆ రేషన్ బియ్యం వస్తేనే మేము అనుకొని తింటాం కదా అన్న. ఇంటింటికి తెచ్చి ఇచ్చేటోడు. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, 2 భార్య భర్తలు ముసలోళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా బియ్యం తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఎట్లా? అప్పుడు మంచిగా బండింటికి వచ్చి రేషన్ బియ్యం ఇచ్చేది. ఆ రేషన్ బియ్యం బంద్ అయిందా? అప్పుడు స్కూళ్ళని ఎట్లా వేసింది చూసినావా? స్కూళ్ళని మొత్తం అమెరికా స్కూల్ అని మార్చేసింది. అమెరికా స్కూల్ కూడా అట్లా ఉండే. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి నీ కొడుకుని చదివించిన అంత మంచిగా ఉండే స్కూలు, అట్లుండే స్కూళ్ళు. నాకు ఎట్లా తెలుసా అని కళ్ళాలో చూసిన అక్కడ. అదే జస్ట్ వీళ్ళు కూడా ఏదైతే ఉందో అన్ని పథకాలు అయితే ఏదైతే ఉందో పథకాలు వీళ్ళు కూడా పెడుతున్నారు కదా. సూపర్ 6 అని అక్కడలోనే ముందుకు వస్తున్నాయి. బస్ ఫ్రీ అంటుండ్రు, లేడీస్ బస్ ఫ్రీ అని. లేడీస్ ఫ్రీయే. ఇక ఏం చేస్తారు? మొగుడు కొట్టకుండా కొట్టినాను ఉత్తాలని. ఇప్పుడు ఒకళ్ళు భార్య భర్తలు ఉన్నా అనుకో, అంటే కొట్టిన అంటే ఆధార్ కార్డు పడుతుంది, బయట పడుతుంది. ఉళ్ళు కొట్టకుండా కొట్టిన అవతల పడుతుంది. పైసలు అమ్మన్నా ఆధార్ కార్డు పెడుతుంది, తీస్తుంది, ఆధార్ కార్డు అంటుంది అన్న. అదంతా వద్దన్న. మా తెలంగాణలో ఏమన్నాడకి 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టాలా అన్న. జయ జయ హే తెలంగాణ జననే జయ కేతనం, ఒక్కోటి గొంతుకలు ఒక్కటైన రాజనం. ఇది తెలంగాణ. మరి జగన్ గారు ఎవరు? అన్నా జగన్ కాదన్నా, వాళ్ళ డాడ్ ఉన్నాడా? వాళ్ళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ బంద్ పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ వ్యక్తి. మాకు కూపన్ బియ్యం ఇచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ వ్యక్తి. ప్రతి మాకు పథకాలు పెట్టిండు. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న కన్న తల్లిని ఓడగొట్టిల్లు అన్న. మన కన్న తల్లిని ఓడగొట్టిల్లు. ఏం కాదు, మళ్ళా మాది 2019 మళ్ళీ ఫామ్లకి 175 పక్క అన్న. పక్క ఓ మై గాడ్ అనేటట్టు పక్క 170కి గట్టిగా 170 జగనన్న 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 నువ్వే. అదే విధంగా చూస్తే మరి అంటున్నారు కదా.